నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటి. అయితే ఈ పథకం అమలు తుది దశకు చేరుకుంది. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయనుంది. దీనికోసం కొత్త మార్గదర్శకాలను రూపొందించిన రేవంత్ రెడ్డి సర్కార్ అర్హులకు 4 దశల్లో ఇందిరమ్మ ఇళ్ల సొమ్ము చెల్లించాలనే నిర్ణయం తీసుకుంది. అధికారుల పరిశీలన తర్వాత ఆధారంగా సోమ్ ఖాతాల్లో వేయనుంది. నేరుగా ఇందిరమ్మ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే డబ్బు వస్తుందని చెబుతోంది ప్రభుత్వం. స్థలం ఉన్న వారికి ఇంటి కోసం 5 లక్షల రూపాయల రాయితీ కూడా ఇవ్వనుంది. స్థలం లేని వారికి మాత్రం భూమితో పాటు ఇంటి కోసం అంతే మొత్తం అంటే 5 లక్షలు ఇవ్వనుంది. అయితే తొలి దశలో సొంత స్థలం ఉన్న వారితో పథకం ప్రారంభించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. ఈ నెల 11న భూమి ఉన్న వారికి డబ్బులు ఖాతాలో జమ చేయనుంది. అయితే ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. దీని ప్రకారం తెలంగాణలో ఏటా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం జరగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు అవ్వనున్నాయి. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్ల కేటాయింపు చేయనున్నారు. ఇందులో మిగిలిన 33,500 ఇళ్లు రాష్ట్ర రిజర్వ్ కోటా కింద ఉంటాయి. లబ్ధిదారులకు ఇంటి కోసం 4 దశల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. మొదట బేస్మెంట్ స్థాయిలో ₹1,00,000, రూఫ్ స్థాయిలో మరో ₹1,00,000, పైకప్పు తర్వాత ₹2 లక్షల, నిర్మాణం పూర్తయ్యాక ₹1,00,000 చొప్పున 5 లక్షలు ఇస్తుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేయనుంది. లబ్ధిదారుడికి సొంతంగా లేదా ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఉండాలి. గ్రామం లేదా పురపాలక పరిధి వారే ఉండాలి. గుడిసె, గడ్డితో పైకప్పు, మట్టి గోడలతో ఇల్లున్నా అర్హులే. అద్దె ఇంట్లో ఉంటున్నా, వివాహమైన, ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా, ఒంటరి సింగిల్ ఉమెన్, వితంతు, విడోవర్ మహిళలు లబ్ధిదారులే అని ప్రభుత్వం చెబుతోంది. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదే మంజూరు చేయబడతాయి. ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరిటే ఇల్లు ఇస్తారు. ప్రతి జిల్లాలో ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించి ఖరారు చేస్తారు. కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్, కమిషనర్ ఆధ్వర్యంలో అర్హుల ఎంపిక జరుగుతుంది. లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సభలో ప్రదర్శిస్తారు. 400 అడుగుల్లో ఇంటి నిర్మాణం, కిచెన్, బాత్రూమ్ ఉండాలి. ఇక ఇందిరమ్మ ఇళ్లను తొలి దశలో ప్రధానంగా సొంత జాగాలు, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్లకు అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 70 గజాల ల్యాండ్ ఉండాలని, ఇందులో 400 SFTలో బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉండేలా ఇందిరమ్మ ఇంటిని డిజైన్ చేసేలా ప్లాన్ రెడీ చేసి ప్రభుత్వానికి అందజేశారు. అలాగే గతంలో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు దీనికి అనర్హులని అధికారులు చెప్తున్నారు. సొంత స్థలం ఉన్న వాళ్లకు 5 లక్షలను ఒక్కో దశలో 1.25 లక్షల రూపాయల చొప్పున నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ చేయనున్నారు.